మన మిస్ క్రాంతి కొడతారా ఈరోజు ఎప్పట్లానే మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. బంగ్లాదేశ్లో మరో తాజ్మహల్ ఉన్న సంగతి మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. 1980లో మోని అనే ఒక ఫిల్మ్ మేకర్ బంగ్లాదేశ్ నుండి భారత్కు వచ్చాడట. సో ఇండియాకు వచ్చి పర్యాటక స్థలాలని పర్యటిస్తున్నాడట. ఆ క్రమంలో తాజ్మహల్ చూశాడట. సో తాజ్మహల్ చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయాడట తాజ్మహల్ యొక్క అందాన్ని చూసి. అప్పుడు అనుకున్నదే తడవుగా తను ఒక ఆలోచన వచ్చిందంట తనకి. ఇలాంటి తాజ్మహల్ని బంగ్లాదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో 2003 సంవత్సరంలో తను 1.6 లక్షల హెక్టార్ల స్థలంలో తను తాజ్మహల్ నిర్మించాలనుకున్నాడట. అనుకున్నదే తడవుగా తను కొంతమంది ఆర్కిటెక్ట్ని పంపించి ఇక్కడున్న ప్రజెంట్ తాజ్మహల్ యొక్క కొలతలను తీసుకున్నాడంట. దాదాపు $58 మిలియన్ ఖర్చు చేసి ఈ యొక్క తాజ్మహల్ని సోనార్గన్ అనే ప్రదేశంలో, బంగ్లాదేశ్లోని సోనార్గన్ అనే ప్రదేశంలో నిర్మించాడట. దాదాపు 5 సంవత్సరాలు, అంటే 2003 నుండి 2008 వరకు 5 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క తాజ్మహల్ లాంటి రిప్లికా, అంటే తాజ్మహల్ ఒక నకిలీ తాజ్మహల్ని బంగ్లాదేశ్లో నిర్మించాడట. 2009 నుండి బంగ్లాదేశ్ టూరిస్టులని అలో చేశారట. ఇది ఈనాటి కొత్త విషయం. ఇలాంటి మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఇస్ క్రాంతి కొడితాల. మై ఛానల్ నేమ్ ఇస్ యు ఆర్ విత్ కేకే. థ్యాంక్ యూ వెరీ మచ్.